చాలా అంటే చాలా ఘోరంగా అయింది మా యాక్సిడెంట్ అయితే. బస్సు అయితే నుజ్జు అయిపోయింది. దోశ మీద నెయ్యి పోసాడు, లేదా దోశని నెయ్యిలో ముంచుకొచ్చాడు అర్థం కాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. 800 పెట్రోల్ బట్ట 250 రూపీస్ తో యోలో బస్ ఎక్కున్నారు స్లీపర్. బాబా సన్ రైజ్ వ్యూ మాత్రం అద్రిపోయింది. నా దగ్గర 300 స్కామ్ చేద్దాం అనుకున్నాడు, నేనే వాడితే 100 రూపాయలు స్కామ్ చేశా. ఫైనల్లీ ఇది టోల్ గేట్ లేదు దాటుకొని వచ్చేసాం అనమాట మనం ఇక్కడికి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ హలో అమిగోస్. ఈరోజు మనం చిన్న షార్ట్ రైడ్ అయితే చేయబోతున్నాం. జస్ట్ 250 కిలోమీటర్స్. మార్నింగ్ టైం అయితే ఎగ్జాక్ట్ గా 4:30 అవుతుంది. మార్నింగ్ 4కి లేసి 4:30కి అంతా ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ అండ్ హెల్మెట్ అయితే రెడీ చేశా. ముఖ్యంగా రైడ్ కి కావాల్సింది ఒక బ్యాక్ ప్యాక్, హెల్మెట్ అండ్ మెయిన్ అయితే పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ అయితే చాలా యూజ్ అవుతుంది రైడ్ లో. ఫోన్ లో ఛార్జింగ్ ఉండదు, మ్యాప్ చూడాలి. ఇంకా బోర్ కొట్టకుండా బైక్ లో వెళ్తే మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. సరే మా బాయ్. టైం అయితే ఇంకా ఎగ్జాక్ట్ గా మార్నింగ్ 5 అవుతుంది. పెట్రోల్ అయితే అస్సలు లేదు, ఒక పాయింట్ అయితే కొట్టుకుంటా ఉంది. నాకు తెలిసి ఒక్క బంకే ఓపెన్ లో ఉంటుంది 24 అవర్స్ తిరుపతిలో కపిలితీర్థం రోడ్ లో. 520 రూపీస్ అయితే పట్టించా. 4.7 లీటర్స్ అయితే వచ్చింది. ఇక్కడికి కర్ణాటకలో 8 రూపీస్ తక్కువ అంట, అక్కడే పట్టిద్దాం అనుకుంటున్నా. చూద్దాం. రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. చా ట్రిప్ 0 చేయడం మర్చిపోయా. దగ్గర 15 కిలోమీటర్స్ వచ్చా చంద్రగిరి దగ్గర. ఇక్కడ మూలస్థానం టెంపుల్ లో అమ్మవారు ఉంటుంది, చాలా పవర్ఫుల్ అంట. ఒకళ్ళు చూడకపోతే నా ఇన్స్టా రీల్స్ లో ఉంటుంది హలో అమిగోస్ అనేది, దానిలో చూడండి. తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే రూట్ లో ఫస్ట్ టోల్ ప్లాజా ఇది. సక్సెస్ఫుల్ గా టోల్ కూడా దాటేసాం. బైక్ తో అడ్వాంటేజ్ ఏంటంటే టోల్ కట్టాల్సిన అవసరం లేదు. దగ్గర ఇంకా చిత్తూరుకి 40 కిలోమీటర్స్ దూరం ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది అసలు. సన్ రైజ్ అయితే అవ్వలేదు, ఇప్పుడే సన్ అయితే వస్తా అన్నాడు. అబ్బాబ్బాబ్బా ఇప్పుడే అనుకున్నానా లేదు, అప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. నాకైతే పర్ఫెక్ట్ స్పాట్ అయితే కనిపించింది సన్ రైజ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన బైక్ చూడండి ఎలా ఉంది, ఎంత క్యూట్ గా. తిరుపతి నుంచి చిత్తూరుకి వెళ్ళే హైవే అయితే చాలా బాగుంటది. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఇంకా బెంగళూరుకి 187 కిలోమీటర్స్ అంట. చిత్తూరు నుంచి రైట్ కట్ అయితే పలంనేరు బెంగళూరుకి వెళ్ళే హైవే. ఎంత చిన్నగా ఉంది టోల్ అసలు. ఇక్కడ సక్సెస్ఫుల్ గా సెకండ్ టోల్ కూడా క్రాస్ అయితే చేసాం. ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నాయి మా బెంగళూరుకి వెళ్ళడానికి. వీడెవడో రాంగ్ రూట్ లో వస్తున్నాడు. ఇదే అన్నమాట మొగలి ఘాట్ రోడ్. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. అంటే ఒక బస్సు అయితే నుజ్జు అయింది కదా, అది ఈ ఘాట్ రోడ్ లోనే. చూద్దాం ఉండండి. ఇదే ఈ టర్నింగ్ కాడే అక్కడి నుంచి లారీ అయితే స్ట్రైట్ గా వచ్చేసిందంట. వీళ్ళకి ఆపోజిట్ డివైడర్ దాటి బస్ అయితే కొట్టేసింది. బస్ వెనకాల ఇంకో లారీ ఉన్నిందంట. 2 లారీల మధ్యలో బస్సు అయితే తిరక్కపోయింది. దగ్గర 8 మంది చనిపోయారు. అక్కడ చల్లా చెదురు అయిపోయింది. మొన్న అయితే ఇంకా ఘోరంగా ఉన్నిందంట. సమ్నర్ అయితే ఇప్పుడే క్రాస్ చేసి బార్డర్ దగ్గరలో అయితే ఉన్నా. దగ్గర 2.5 అవర్ అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. కాఫీ ఏదైనా తాగదా నిద్రపోతుంది. ఏదో వర్ష గ్రాండ్ అంట. లోపలికి వెళ్ళి కాఫీ తాగి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ బైక్ మీద కలుద్దాం. ట్రై చేస్తూ బెంగళూరుకి బైక్ ని తీయనని చెప్పారు. నేనైతే అస్సలు ఒప్పుకోవాలా. డైరెక్ట్ గా బెంగళూరుకి ట్రైన్ లో వేస్తారంట బైక్. నేను ట్రై చేస్తా హైవే ఎక్స్పీరియన్స్ చేద్దామని బైక్ అడిగా. వాళ్ళైతే లేదు ట్రైన్ కి వేస్తా అన్నారు. నేనైతే ఒప్పుకోవాలా. మళ్ళీ చేతికైతే ఇచ్చారు బైక్. ఈ రోజు మన రైడ్ లో థర్డ్ టోల్ ప్లాజా ఇది. నుంచి ముల్బాగ్ వెళ్ళే రూట్ లో మధ్యలో అయితే ఉంటది. సక్సెస్ఫుల్ గా థర్డ్ టోల్ గేట్ కూడా దాటేసా. ఇన్ని టోల్ ఉన్నాయి కాబట్టి హైవే అయితే జమ్మన్ ఉంది అసలు. స్ట్రైట్ 1052 అంట. బెంగళూరు అయితే జస్ట్ 121 కిలోమీటర్స్. హైవే చూడండి ఎలా ఉందో, పీక్స్ ఉంది అసలు. ముల్బాగలో దోస్ ఫేమస్ అంట. కుదిరితే అక్కడ దోస్ తిందాం, అంటే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ముల్బాగల్ దోస్ కార్నర్ అని చెప్పి హైవే పక్కన దగ్గర 5 అయితే ఉన్నాయి. నేనైతే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాను. థీమ్స్ అండ్ నేమ్స్ అయితే ఉన్నాయి. మ్యాప్స్ లో అయితే రేటింగ్ అయితే ఇది బాగా చూపించింది, అందుకని ఇక్కడికి వచ్చా. స్టార్టింగ్ దోశ కాస్ట్ 60 రూపీస్. ఎన్నో కావాలంటే ఒకసారి పాస్ చేసి చూసుకోండి. నేనైతే ఒక వడ అండ్ గీ ఖాళీ దోశ చెప్పేసా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. వాడైతే చాలా క్రిస్పీగా అండ్ చాలా బాగుంది. దోశ కూడా చాలా క్రిస్పీగా ఉంది. ఒకరోజు చట్నీ వేసుకొని వాళ్ళు ఇచ్చిన కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడు కూడా ఫుల్ గా ఉంది. నేను వచ్చిన 5 మినిట్స్ అయితే సిట్టింగ్ దొరికింది నాకైతే. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే కామెంట్ అయితే చేసేయండి ఎలా అనిపించిందో టేస్ట్. దోశ వడ అయితే 90 రూపీస్ అయితే అయింది. పెట్రోల్ మళ్ళీ 1 పాయింట్ వచ్చేసిందని 300 రూపీస్ పట్టించా. 80 రూపీస్ ఇక్కడ. బంక్ నుంచి బయటికి రాగానే వీళ్ళు ఏదో అమ్ముతా అన్నారు. బై 2 get 1 ఫ్రీ అంట. సరే బైక్ ఆపి ఏందని అడిగితే బైక్ కారు షైనింగ్ వచ్చేదానికి క్లీన్ చేసి షైనింగ్ వస్తుందంట. ఫస్ట్ 299 అన్నాడు, మళ్ళీ 150 అన్నాడు. లాస్ట్ 100 రూపీస్ వచ్చి తీసుకొచ్చా. సక్సెస్ఫుల్ గా 4th టోల్ ప్లాజా కూడా దాటేసాం. మామ ఈ రింగ్ రోడ్ ఉంది కోలార్ నుంచి హుస్కోట్ వచ్చే రూట్ లో. భయంకరంగా ఉంది రింగ్ రోడ్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా లేట్ అయిందని చెప్పి 8 స్ట్రెచ్ అయితే కొట్టేసా 80 కిలోమీటర్స్. ఫైనల్లీ మనం 5th టోల్ గేట్ కూడా దాటేసి బెంగళూరులోకి అయితే ఎంటర్ అయిపోయాం. బెంగళూరులో ఉన్న ఓరియన్ మాల్ హుస్కోట్ నుంచి బైక్ లో టోల్ గేట్ దాటగానే అదే తెలియని వైబ్ మామ అసలు. భయంకరంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా బైక్ లో బెంగళూరుకి వచ్చుంటే డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. వచ్చిన వైబ్ అంతా దొబ్బేసింది మామ. ట్రాఫిక్ లో అయితే ఇరక్కపోయా. బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు ఉన్నా కదా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. తిరుపతి నుంచి బెంగళూరు రావడానికి 5 అవర్స్ పట్టింది. అదే టోల్ గేట్ నుంచి మా రూమ్ కి రావడానికి 1.5 అవర్ అయితే పట్టింది. మార్నింగ్ టైంలో వచ్చాం. మధ్యాహ్నం టైంలో వస్తే ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. మర్చిపోయాను ఉండేది BTM సెకండ్ స్టేజ్ ఉడిపి గార్డెన్స్ దగ్గర. మాక్సిమం అయితే తెలుగు వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఫైనల్ గా రూమ్ కి వచ్చే లోపల కొంచెం టైర్డ్ అయిపోయా. అంటే అలవాటు అయిపోయింది మా స్ట్రెచ్ కొట్టి. 20 కిలోమీటర్స్ డైరెక్ట్ చెన్నైకి అయితే కొట్టా తిరుపతి నుంచి. అందుకే అంత అనిపిలా. అండ్ సరే అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.